అన్న నేను మా డాడీ వచ్చిన మన ఈ సినిమాకి నిజంగా ఆ ఫస్ట్ హాఫ్ నేను మా డాడీ అసలు ముఖం అసలు చూసుకోలేకపోయినామన్న. ఓ జానీ సిన్స్ ఒక మియా ఖలీఫాని చూసినట్టుంది. ఏంటన్నా ఇప్పుతుర్రు వేస్తుర్రు ఆ ఫస్ట్ హాఫ్ మొత్తం అట్లనే ఉంది. కానీ నిజంగా చెప్తున్నా జెన్జీ పోరగాళ్ళకైతే మంచి మెసేజ్ ఉంది, అట్లనే మంచి రొమాన్స్ ఉంది. మనం యానిమల్లో రొమాన్స్ చూసినాము, మనము ఏమంటారు ఇది అర్జున్ రెడ్డిలో రొమాన్స్ చూసినాం. కానీ నిజంగా చెప్పేస్తున్నా ఇట్లాంటి సినిమా మాత్రం నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఒక క్రోమ్ పేజ్ ఓపెన్ చేసినట్టు ఉంది ఫస్ట్ హాఫ్ మొత్తము. కానీ సెకండ్ హాఫ్లో ఫస్ట్ హాఫ్లో మా డాడీ నా ముఖం చూడలేదు, సెకండ్ హాఫ్లో మా డాడీ నాకు గట్టి అతుక్కున్నంటే సినిమాలో ఎంత మెసేజ్ ఉందన్న అసలుకి. నిజంగా చాలా అంటే చాలా బాగుందన్న. అంటే ఈ ప్రజెంట్ జనరేషన్లో యూత్ ఎలా చెడిపోతుందో దానికి తగ్గట్టు మంచి మెసేజ్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇంకా హీరోయిన్ అయితే నిజంగా అన్షు ఇంకా వాసవి గణేష్ నిజంగా చెప్తున్నా మళ్ళీ ఒక సౌందర్యం చూసినట్టుంది. కానీ సినిమాలో మాత్రం వేరే పాత్ర ఉంది. కానీ మంచి మెసేజ్ అన్న. ఎందుకంటే ఈ రోజులలో తల్లిదండ్రులు రెస్పెక్ట్ చేయట్లేదు, ఫోన్ ఉంటే చాలు ప్రపంచం, బాయ్ ఫ్రెండ్ ఉంటే ప్రపంచం అని చెప్పేసి అనుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళకి అందరికీ నిజంగా పేరెంట్స్తో చూడండి. ఫస్ట్ హాఫ్ మీరు చూడకపోయినా సరే పర్లేదు, కళ్ళు మూసుకున్నా పర్లేదు, కానీ సెకండ్ హాఫ్ చూడండి. ఫస్ట్ హాఫ్ ఎట్లా మిమ్మల్ని చూడలేదు, మొత్తం జానీ సిన్స్ మియా ఖలీఫా. తెలంగాణ స్లాంగ్తో చాలామంది పిల్లలు కూడా దేడు హుషారు చూపిస్తారు. ఈ సినిమా పెద్దలు పిల్లలు చూస్తే దేడు హుషారు కన్నా మనం ఎంత యాక్టివ్గా ఉన్నాం అనేది కాదు, మనం ఎంత గౌరవంగా ఉన్నది అనేది ఇంపార్టెంట్. చదువుకునే ఏజ్లో చదువుకోవాలి, పెద్దవాళ్ళు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో సందర్భాలు తగ్గట్టుగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ బోర్ అనిపించకుండా వాసవి గణేష్ తెలుగు హీరోయిన్ లాగా న్యాచురల్గా పర్ఫార్మెన్స్ చేసింది. ఫ్యూచర్లో కూడా మంచి ప్రాజెక్టులు వస్తాయి ఆ అమ్మాయికి. హీరో కూడా చిన్న ఏజ్ క్లైమాక్స్ ఒక లుక్ ఇచ్చాడు, అది కూడా చాలా అద్భుతంగా ఉంది. టోటల్గా ఏంటంటే మనం సమాజంలో ఉన్నాము, మనకు ఉన్నవాడికైనా ఆకలి అవుతుంది, లేని వాడికైనా ఆకలి అవుతుంది. మన పరువు అనేది చదువు తగ్గట్టుగా గౌరవము, పెద్దవాళ్ళు పిల్లలకి చూపించే అభిమానము, ఈ రెండు కూడా కరెక్ట్ బ్యాలెన్స్ చేశాడని చెప్పచ్చు డైరెక్టరు. స్క్రీన్ ప్లే రైటింగ్ కూడా చాలా బాగుంది. ఇది చాలా చిన్న చూపు అనుకుంటారు, కరెక్ట్గా చూస్తే కనుక యాష్ 90 సినిమా, లిటిల్ హార్ట్ సినిమా అంత గుర్తింపు వచ్చే మెసేజ్ ఉంది. పిల్లలతో పాటు పెద్దలు కూడా చూడండి. పిల్లలు కూడా పెద్దలకి ఎట్లా గౌరవిస్తారో ఈ సినిమా చూసి మార్చుకోవచ్చు. ఏం లేదు, ఏ ఏజ్ తగ్గ ఆ ఏజ్ ఉండాలి. ముందు చదువు, తర్వాత వినయము, తర్వాత గౌరవం, తర్వాత ఉద్యోగము, తర్వాత కెరీర్. ఈ పాయింట్లతో చాలా బాగుంది. ఎలా అయ్యాయండి చాలా బాగా ఇలా చేయకూడదు అనేది ఒక పాయింట్ చాలా బాగుంది.